స్వరపేటిక క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఇది యూజువల్గా స్వరపేటిక అనేసరికి ఖచ్చితంగా మనం ఏంటంటే ఒక ఆర్గాన్, అంటే మనకి మెయిన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గాన్ అన్నట్టు. సో ఫస్ట్ స్వరపేటిక క్యాన్సర్ రాగానే డైరెక్ట్ ఆర్గాన్ తీసేయడము, ఇందాక మనం ఓరల్ క్యావిటీలో అంటే నోటికి సంబంధించి క్యాన్సర్ గురించి మాట్లాడినప్పుడు ఎట్లయితే సర్జరీ మెయిన్ మోడాలిటీ అని అనుకున్నామో, ఈ స్వరపేటిక క్యాన్సర్స్లో ఎట్లా అంటే ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి 2 రకాలుగా ఉంటాయి. మెయిన్గా మనం ఏంటి, ఆ ఆర్గాన్ అంటే ఆ వాయిస్ బాక్స్కి సంబంధించిన ఆర్గాన్ని ప్రిజర్వ్ చేయాలి. సో ఆ ప్రిజర్వ్ చేయడానికి మెయిన్గా అవసరమైతే మనం రేడియేషన్ ఇస్తాం ఎర్లీ స్టేజెస్లో ఉంటే, లేదా అదొకవేళ ఇందాక మీరు అడిగారుగా లేజర్ అనే పరికరం, అదేమైనా ఆప్షన్ ఉందంటే లేజర్ ద్వారా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ మెయిన్ ఎట్లా డిసైడ్ చేస్తామంటే ఈ ఆర్గాన్ని ప్రిజర్వ్ చేయాలి వితౌట్ కాంప్రమైజింగ్ ఆంకలాజికల్, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ని కాంప్రమైజ్ చేయకుండా ఈ ఆర్గాన్ని మనం ప్రిజర్వ్ చేయగలిగే ఆప్షన్స్ ఏమున్నాయని చూస్తాం. సో అందులో ఫస్ట్ ఆప్షన్గా ఐదర్ వీల్ గో ఫర్ రేడియేషన్, లేకపోతే ఒకవేళ ఆప్షన్ ఉంది అంటే లేజర్ ద్వారా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. అది అడ్వాన్స్ స్టేజ్లో వచ్చింది అనుకోండి, ఇంకప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇంకా తప్పదు, అప్పుడు స్వరపేటిక అది తీసేయాల్సి వస్తుంది.